హాయ్ ఫ్రెండ్స్, డిఐవై సూయింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో ఎంత అందమైన చామంతి ఫ్లవర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఫ్లవర్ కోసం నేను 1 సెంటీమీటర్ విడ్త్ ఉండే రిబ్బన్ తీసుకున్నాను. ఈ ఫ్లవర్ తయారు చేయడానికి మొత్తం మనకి 30 పీసెస్ అవసరం అవుతాయండి. ఈచ్ పీస్ వెడల్పు వచ్చి 1 సెంటీమీటర్ అండ్ పొడవు వచ్చి 4 సెంటీమీటర్స్. ఇప్పుడు ఒక రిబ్బన్ పీస్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా వన్ సైడ్ వచ్చి రౌండ్ షేప్ వచ్చేలాగా హీట్ టచ్అప్ ఇవ్వాలండి. రౌండ్ షేప్కి ఆపోజిట్ సైడ్ వచ్చేసి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ ఫోల్డ్ని అలాగే ఉంచడం కోసం వీడియోలో చూపించిన విధంగా హీట్ టచ్అప్ ఇవ్వాలి. మిగిలిన అన్ని పెటల్స్కి ఇదే మెథడ్ని ఫాలో అవ్వాలండి. ఇలా అన్ని పెటల్స్ రెడీ చేసేసిన తర్వాత సూది దారం తీసుకొని అన్ని పెటల్స్ని వీడియోలో చూపించిన విధంగా గుచ్చుకోవాలి. ఇలా సూది దారంతో అన్ని పెటల్స్ని గుచ్చడం పూర్తయిన తర్వాత ఆ పెటల్స్ మొత్తాన్ని ఒక చోటికి గ్యాదర్ చేసుకోవాలి. 2 దారాలని కలిపి ముడివేసుకోవాలండి. దారాన్ని కత్తిరితో కత్తిరించుకోవాలి. పెటల్స్ని వీడియోలో చూపించిన విధంగా నీట్గా సర్దుకుంటూ రావాలి. ఇప్పుడు ఒక రౌండ్ పీస్ని తీసుకొని ఫ్లవర్ వెనక భాగంలో అంటించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్లవర్ పెటల్స్ అనేవి చెదిరిపోకుండా నీట్గా ఒక పొజిషన్లో ఉంటాయండి. ఇప్పుడు ఫ్లవర్ మధ్య భాగంలో మీకు నచ్చిన ఎనీ ఆర్నమెంటల్ స్టోన్ని గ్లూ సహాయంతో అంటించుకోవాలి. ఫ్లవర్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. హెయిర్ క్లిప్ కోసం, బ్రూచ్ పిన్స్ కోసం, హెయిర్ బ్యాండ్స్కి, అలాగే పిల్లల ఫ్రాక్స్కి, డ్రెస్సెస్కి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.